11వ శతాబ్దికి చెందిన నన్నయ మహాకవి ఆంధ్ర మహాభారతం ఈ దిగువ సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు. ఇది త్రిమూర్తులను స్తుతిస్తూ చెప్పిన మంగళ శ్లోకం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితా వత్సురైః భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. దీని భావం: లక్ష్మీ సరస్వతి పార్వతులను ఎవరు అనాదిగా వక్షస్థలమునందు ముఖమునందు శరీరమునందు ధరిస్తూ లోకములను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారో అట్టి 3 వేదములను ఆకారముగా ధరించిన వారు దేవతలచే పూజింపబడువారు అయిన విష్ణువు బ్రహ్మ శివుడు అను 3 దేవతలు కూడా మీకు శ్రేయస్సును కలిగింతురుగాక. నన్నయ్య తన కవిత్వంలో గల 3 ప్రత్యేక గుణాలను ఈ పద్యం ద్వారా వివరించారు. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి మేలునాన్ ఇతరులు అక్షరరమ్యత నాదరింప నానారుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగున మహాభారత సంహితా రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. నన్నయ్య భారతాన్ని అనువదించడంలో 3 ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చారు. అవి: 1 ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి, 2 అక్షర రమ్యత, 3 నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. భారత ఆంధ్రీకరణలో ఈ 3 గుణాలకు నన్నయ్య ప్రాముఖ్యం ఇచ్చిన విషయాన్ని ఈ పద్యం సూచిస్తోంది. భారతం యొక్క విశ్వజనీనతను ఈ పద్యం వివరిస్తుంది. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. భారతాన్ని ధర్మశాస్త్రం తెలిసిన వారు ధర్మశాస్త్రంగా భావించారు. అధ్యాత్మకోవిదులు వేదాంతం అన్నారు, నీతివేత్తలు నీతి శాస్త్రం అన్నారు, కవిశ్రేష్ఠులు మహాకావ్యం అన్నారు, ఐతిహాసికులు ఇతిహాసం అన్నారు, పౌరాణికులేమో పురాణాల కాణాచి అన్నారు. ఈ విధంగా వేదవ్యాసుడు భారతాన్ని సర్వులు ప్రశంసించేలా రచించారు. ఈ పద్యం భారతంలోని విప్రుల స్వభావానికి క్షత్రియుల స్వభావానికి మధ్య గల వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నది. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు ఓ పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగన్. బ్రాహ్మణుల మనస్సు వెన్నతో సమానం, వారి మాటలేమో చాలా కఠినంగా ఉంటాయి. క్షత్రియుల స్వభావం ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది.
యయాతి పూరునకు బోధించిన నీతులు. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం బెరుగుచూ ఎరిగిన దానిని మరవక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్. పూరునకు యయాతి ఇలా బోధించాడు. సుప్రసిద్ధుల చరిత్ర చదివి నేర్చుకోవాలి. సజ్జనులతో ఇష్టాగోష్ఠులు నిర్వహించాలి. ధర్మాన్ని గ్రహించి నిజ జీవితంలో ఆచరించాలి. యయాతి పూరునకు చెప్పినటువంటి నీతి బోధ మరొకటి. ఇచ్చునది ధనము పాత్రునకు అచ్చుగా ఒరు వెడకుండునది సమంజస బుద్ధిన్. వచ్చిన ఆశార్థుల వృధపుచ్చక చేయునది సర్వభూత ప్రీతిన్. దానం చేసేటప్పుడు అర్హత ఎరిగి దానం చేయాలి. తాను చేసిన దానం సద్వినియోగం అవుతోందా లేదా, తాను అవసరంలో ఉన్నవాడికి ఇస్తున్నానా లేదా అనేటటువంటి పరిశీలన దానం చేసే దాతకు చాలా ప్రధానం. కాబట్టి పాత్రులకు మాత్రమే, అర్హులైన వారికి మాత్రమే దానం చేయాలి. ఇక యాచించిన వారిని వట్టి చేతులతో పంపక తృణమో పణమో ఇవ్వాలి. అర్హత కలిగిన వాళ్ళకి కోరినంత ధనం మితిమీరి కూడా ఇవ్వాలి. వాళ్ళ వల్ల ఆ పని బాగా నెరవేరి లోకానికి ఉపకారం కలిగే వాళ్ళకి ఎంత దానం చేసినా ఆ తనివి తీరదు. అయితే వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా యాచించిన వారిని వట్టి చేతులతో పంపకుండా తృణమో పణమో ఇవ్వాలి. ఆ ఆశతో వచ్చినటువంటి వాళ్ళని వృధాగా పంపకూడదు. ఇది సర్వభూత ప్రీతి అని చెప్పి ఈ పద్యంలో యయాతి పూరునికి బోధిస్తున్నాడు. దుష్టులు ఒకరికి హాని చేసే ఆలోచనలు చేసి వాళ్ళు ఏ రకంగా అనర్థానికి కారణం అవుతారో చెప్తున్నాడు. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ మొగిజేయు దుర్వినీతులగగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. విచక్షణాజ్ఞానం కోల్పోయి ఈ పని చేయవచ్చునా చేయకూడదా అని మనసులో ఆలోచించకుండా సజ్జనులకు పేదలకు హాని చేసే దుష్టులకి అపకారం ఏదో రకంగా జరుగుతుంది. వాళ్ళకి అనిమిత్తంగా కారణం లేకుండా ఏదో రకమైనటువంటి భయం వాళ్ళని ఆవహిస్తూ వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి తగిన శాస్తి చేస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. దుష్టులకి ఆ రకంగా మంచివారికి హాని చేసినందువల్ల అనర్థం కలుగుతుందని ఈ నీతి బోధిస్తోంది. సభలో మాట్లాడవలసిన రీతి పూరునికి యయాతి బోధ చేస్తుంది. మనమునకు ప్రియంబును హితమును పద్యము తథ్యమును అమోఘము మధురంబును పరిమితమును నగు పలుకొనరగ పలుకునది ధర్మయుతముగ సబలను. ధర్మయుతముగ సబలన్. సభ అనేసరికి అనేక మంది వస్తూ ఉంటారు. అనేక మందిని సభా కల్పతరు అని చెప్తూ ఉంటారు. ఈ సభ అనేక మందికి స్థానం అవుతుంది. అనేక మంది అభిప్రాయ వినిమయం చేసుకుంటూ ఉంటారు. ఆ సభలో మనం ఏ మాట మాట్లాడినా సరే తోటివారికి వినేవారికి ప్రియం కలిగించేటటువంటి హితమైనటువంటి మాట పలకాలి. ఇంపుగా ఉండే మాట పలకాలి. హితవాక్యం పలకాలి. అంతేకాకుండా మితంగా మాట్లాడాలి. ఆ మాట్లాడేదేదో సరళంగా ఎదుటివారు నొచ్చుకోని విధంగా మాట్లాడాలి. మనం మాట్లాడిన ఏ మాట కూడా వ్యర్థం కాకూడదు. మధురంగా ఉండాలి, పరిమితంగా ఉండాలి. అటువంటి పలుకు ధర్మయుతంగా సభలో పలికినటువంటి ఆ పలుకుకి ఎంతో విలువ ఉంటుంది. ఆ మాట రాణింపులోకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు యయాతి పూరునికి. మరి ప్రియము హితము కలిగినటువంటి మాట ధర్మంతో కూడి ఉంటే రాణిస్తుందని ఇలా చెప్పిన తర్వాత
శకుంతల తన కుమారుణ్ణి భరతుణ్ణి ఎత్తుకుని వచ్చి దుష్యంతుడితో సభలో సత్యవాక్యం యొక్క విలువ చెబుతోంది. ఆ సత్యవాక్యం యొక్క విలువ శకుంతల పలికిన తీరులో మనం చూద్దాం. ఇది నన్నయ్య గారి నానారుచిరార్థ సూక్తి నిధి అనేటటువంటి చక్కని బిరుదుకి సార్థకం కలిగించే సత్యవాక్యం యొక్క విలువ చెప్పేటటువంటి చక్కని పద్యం. నుత జలపూరితం బులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్. ఉత్తరోత్తర బలీయసి అన్నట్టుగా ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనది ఏమిటో చెప్పుకుంటూ వస్తున్నారు. మన వాళ్ళు లోకోపకారకమైనటువంటి ధర్మాలు చెప్పడంలో సప్త సంతానాలు అని చెప్పారు. ఈ సప్త సంతానాల్లో దేవాలయాలు నిర్మించడం, నూతులు తవ్వడం, ఉద్యానవనాలు నిర్మించడం, పేదవాళ్ళకి వివాహం చేయడం, చదువు చెప్పించడం, ఇలాంటి మొదలైనటువంటి సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పనులు ఎన్ని చేసినా సరే సత్యవాక్యం కన్నా అవి మిన్న కావు అని చెప్పి ఒకదానికంటే ఒకటి బలియసి అనే పద్ధతిలో సత్యవాక్యం యొక్క విలువని నిరూపిస్తున్నది శకుంతల ముఖతః నన్నయ్య గారి సూక్తి. నిండా నీరున్న 100 గోతుల కంటే ఒక బావి మేలు, 100 బావుల కంటే ఒక క్రతువు మేలు, 100 క్రతువుల కంటే ఒక కుమారుడు మేలు. పరిశీలించి చూస్తే 100 కుమారుల కంటే ఒకే ఒక్క సత్యవాక్యం ఎక్కువ విలువైనది, ప్రియమైనది. ధర్మరాజు రాజరాజు అయినటువంటి దుర్యోధనుడికి కూడా ఆశ్చర్యం కలిగించేటంతగా వైభవాన్ని కలిగి ఉండేటటువంటి ఆ వైభవం ఎలా ఉంటుందో చక్కగా వర్ణించినటువంటి ధర్మరాజు వైభవాన్ని, రాజసూయ యాగం సమయంలో ధర్మరాజు వైభవాన్ని చెప్పేటటువంటి పద్యం చాలా మహత్తరమైనటువంటి పద్యం. మదమాతంగతురంగ కాంచన లసన్ మాణిక్య గాణిక్య సంపదలో దింగొని వచ్చి ఇచ్చి ముదమొప్పంగాంచి సేవించిరి అయ్యుదయాస్తాచల సేతు సీతనగ మధ్య ఉర్వీపతుల్ సంతతాభ్యుదయున్ ధర్మజున్ తత్సభాస్థితున్ జగత్పూర్ణ ప్రతాపోదయున్. భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజులు కూడా ధర్మరాజుకు ఏనుగులు, గుర్రాలు, బంగారం, మణిమాణిక్యాలు, ఇతరేతర సంపదలు సమర్పించి సేవిస్తారట. అలాంటి ధర్మరాజు వైభవం గురించి చెప్పాలంటే మనకి ఎంతైనా సరే ఆ వర్ణించడానికి తరం కాదు అని చెప్పి ధర్మరాజు యొక్క వైభవం తెలియజేసేటటువంటి ఈ పద్యం నన్నయ్య గారి రచనలో అక్షర రమ్యతని మద మాతంగ తురంగ కాంచన లసన్ మాణిక్య గాణిక్య సంపదల అండంలో ఆ రచనలో ఉండేటటువంటి అక్షర రమ్యతని చక్కగా తెలియజేస్తూ ధర్మరాజు యొక్క వైభవాన్ని ఆ అక్షర రమ్యత అనేటటువంటి దాంట్లో ఇమిడ్చి నేర్పుగా చెప్పారు. జూత వ్యామోహంతో కౌరవుల పిలుపు ఆమోదించి వచ్చినటువంటి ధర్మజుడు సోదరులతో సహా జూతంలో ఓడిపోయి చివరికి తన భార్యను కూడా ఓడిపోయి ఆమె పరాభవాన్ని చూడవలసి వచ్చింది. అటువంటి సమయంలో భీముడు ఊరకుండలేక ఆమెకు అవమానం చేసినటువంటి దుష్టుణ్ణి చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ముందుగా ద్రౌపది వలువలు ఊడదీసిన దుశ్శాసనుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన ఈ భీముడి యొక్క పద్యం నేర్పుగా చక్కని రచనా తీరుతో వీరరసస్ఫోరకంగా అలరిస్తుంది. గురు వృద్ధ బాంధవులనే కూల్చూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలుంగు శాసను లోక భీకరలీలన్ వధించి
తద్విపులవక్షశైలరక్తౌఘ నిర్ఝరముర్వీపతి సూచుచుండ అని నాస్వాదింతు ఉగ్రాకృతిన్. నిండు సభలో కురువృద్ధులు, గురువులు, బంధువులు అందరూ చూస్తుండగా మదమెక్కి ద్రౌపది వలువలు ఊడదీసిన నీచుడైన దుశ్శాసనుణ్ణి లోకభీకరంగా చంపి వాడి రొమ్ము చీల్చి రక్తాన్ని తాగుతానని నిండు కొలువులో భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ. దుర్యోధనుడు దుశ్శాసనుడు చేసిన అవమానానికే బాధపడుతూ ఉండేటటువంటి భీముణ్ణి ఇంకా రెచ్చగొట్టేలాగున తన తొడలపై కూర్చోమని చెప్పి సంజ్ఞ చేసి నీచంగా చూసేసరికి దుర్యోధనుని తొడలు పగలగొడతానని మరో ప్రతిజ్ఞ చేశాడు. భీముడు చేసిన ఈ ప్రతిజ్ఞ చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యంగా లోకంలో పొగడ్తకెక్కింది. ధర్మి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదాభిఘా భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునను. రాజ్య సంపదతో మదమెక్కి తన తొడపై కూర్చోవలసిందిగా ద్రౌపదిని పిలిచిన ఆ దుష్ట దుర్యోధనుని తొడలను భయంకరమైన యుద్ధంలో తన గదతో విరగ్గొడతానని భీముడు చేసిన ప్రతిజ్ఞ. నా భర్తలు సామాన్యులు కారు, నువ్వు వేసే వెర్రివేషాల్ని నా భర్తలు అణిచేస్తారు అని అజ్ఞాతవాసం సమయంలో తనను కామించినటువంటి కీచకుడికి బుద్ధి చెప్తూ హెచ్చరికగా సైరంధ్రి రూపంలో ఉండేటటువంటి ద్రౌపది కీచకునికి చేసినటువంటి హెచ్చరిక పద్యం కూడా చాలా ప్రసిద్ధమై వీరరస స్ఫోరకంగా ఉంటుంది. దుర్వారోజ్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవురిప్పుడు నిను దోర్లీలంగసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గొనుట తథ్యం బెమ్మెయిన్ కీచకా. ఓ కీచక, బహుపరాక్రమవంతులు సకల విద్యాపారంగతులు గంధర్వులు అయిన నా భర్తలు నీవు నాపై చేసిన అత్యాచారానికి నీ మానము ప్రాణము తప్పక తీయుదురు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఇక అజ్ఞాతవాసం ముగిసే సమయం వచ్చింది. అంతకాలం పాటు తమ నీ పరాక్రమాన్ని కుంజర యోధంబు దోమకుత్తుక జొచ్చెన్నట్టుగా అణిచిపెట్టుకున్నటువంటి పాండవులు, ఆ పాండవుల్లో ముఖ్యంగా పార్థుడు ఒక్కసారిగా ఉత్తర గోగ్రహణ సమయంలో బయటపడ్డాడు. అలా బయటపడినటువంటి అతన్ని చూసి అతని గురువైనటువంటి ద్రోణాచార్యుడు ముఖ్యంగా అర్జునుణ్ణి ధనుర్విద్యా పాండిత్యంలో లోక ప్రసిద్ధి పొందిన వానిగా చేస్తానని చెప్పినటువంటి ద్రోణాచార్యుడు అతని రాకతో ఒక్కసారిగా ఆనందించి కౌరవులందరినీ అతని పరాక్రమాన్ని చూపించి హెచ్చరిస్తున్నాడు. ఈ పద్యం చాలా గొప్పది. సింగంబాకటితో గుహాంతరమునం చేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముజ్జత్ క్రోధమై వచ్చునో జన్ కాంతార నివాస ఖిన్నమతి అస్మత్ సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభి రామాకృతిన్. ఆ గోవులను తీసుకెళ్లేందుకు రథారూఢుడై వస్తున్న అర్జునుని చూసి ద్రోణాచార్యుడు ఇలా అంటున్నాడు. గుహలో ఆకలితో మ్రగ్గిన సింహం ఏనుగుల్ని చూసి మహోత్సాహంగా ధైర్యంగా దాడి చేయడానికి వచ్చే విధంగా కుంతీసుత మధ్యముడైన అర్జునుడు మన కౌరవ సైన్యంపైకి వస్తున్నాడు, జాగ్రత్త సుమా, అతడు వచ్చేది సమర స్థేమ అభిరామాకృతి అని చెప్పి ద్రోణుడు అతని వీరంతో కూడినటువంటి రూపాన్ని ప్రశంసాపాత్రంగా చేస్తూ అతని రూపాన్ని విశేషంగా వర్ణించాడు. సమరంలో వీరోచితమైనటువంటి వేషంతో అర్జునుడు
అందమైనటువంటి అభిరామమైనటువంటి ఆకృతిలో ద్రోణుడి కన్నులకి విందు చేశాడు. విరోచితమైనటువంటి శిష్యుని రూపం గురువుకి ప్రశంసాపాత్రమే కదా మరి. అదే సందర్భంలో భీష్ముడు కూడా అర్జునుడిని గెలవడం మన తరం కాదు అని చెప్పి ఉత్తర గోగ్రహణ సందర్భంలోనే తిక్కన గారి రచనకు మచ్చుతునక లాంటి మరొక వీరరసోచితమైనటువంటి పద్యాన్ని చెప్తున్నాడు. ఇది భీష్ముడు అర్జునుడిని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం. వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తుమనంగరాదు రాలచ్చికి నైపెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే హెచ్చగు కుందగున్ తొడరుటెల్ల విధంబుల కోర్చుట అట్లుగాక ఇచ్చదలంచి ఒక్కమై ఇత్తరి పొందగు చేతయుందగున్. వచ్చినవాడు అర్జునుడు కనుక వాణ్ణి జయించగలమన్న హామీ లేదు. రాజ్యలక్ష్మి కోసం పోరాడే రెండు బలాలలో ఒకటే గెలవడం సహజం, రెండూ గెలవలేవు. ప్రత్యర్థి అర్జునుడు కాబట్టి మనకు విజయం సందేహమే. అంచేత ఇప్పుడు పోరాటం పెట్టుకుని క్రిందు అవడం కన్నా పొందు చేసుకోవడం మేలైన పద్ధతి అన్నదమ్ములకి అని చెప్పి భీష్ముడు చెప్పేటటువంటి విధానం వీరరసపూర్వకంగా ఉండి తిక్కన గారి రచనలో ఉండేటటువంటి నేర్పుని చెబుతాం. కవిత్రయం రాసిన భారతంలో అరణ్య పర్వంలో కొంత భాగం రచించిన తర్వాత నన్నయ్య గారి రచన ఆగింది. ఆ నన్నయ్య గారి రచనలో చివరి పద్యంగా శరత్కాలపు రాత్రుల వర్ణన చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం. ఇందులో ఒక చక్కని భారత రచనకు సంబంధించినటువంటి ధ్వనిగా భారత రచన ఇతరుల చేత పూరింపబడుతుంది అనేటటువంటి సూచన కూడా నన్నయ్య ఋషి అయినటువంటి కవి కాబట్టి ఈ పద్యంలో వర్ణనతో పాటు ఆ సూచన కూడా తాను చేయగలిగాడు అని పెద్దలు వ్యాఖ్యాతలు చెబుతూ ఉంటారు. శారదరాత్రులు ఉజ్వల లసత్తర తారకహార పంక్తులను చారుతరంబులయ్యే. శారదరాత్రులు ఉజ్వల లసత్తర తారకహార పంక్తులను చారుతరంబులయ్యే. వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభముదాల్చి సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములన్ పరిపూరితంబులై. కర్పూర పరాగ పాండురుచి పూరములంబర పూరితంబులై. పాండురుచి పూరములన్ పరపూరితంబులై. శారద రాత్రులు. ఇది శారదరాత్రులను పాఠకుల కళ్ళ ముందుంచే అందమైన పద్యం. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. అప్పుడే వికసించిన తెల్ల కలువలు సువాసనను చిమ్ముతున్నాయి. పూల పరాగంతో ఆకాశం వెలిగిపోతోంది. చంద్రుడు కర్పూరపు పొడివలే తెల్లని వెన్నెల వెదజల్లుతున్నాడు. వీరరసాన్ని ప్రకటించడానికి వర్ష ఋతువు తర్వాత రాజులకు ఉచితమైనటువంటి కాలం శరత్కాలం. ఈ శరత్కాలంలో వెన్నెలలు మొత్తం అన్ని ఋతువుల్లో కన్నా కూడా ఆనందదాయకంగా ఆహ్లాదజనకంగా ఉంటాయి. అటువంటి వెన్నెల వర్ణనని చక్కగా చేసి నన్నయ్య స్వస్తి పలికాడు తన రచనకి. ఇక ఒక 3 శతాబ్దుల అనంతరము నన్నయ్య గారి భారతాంధ్రీకరణానికి నన్నయ్య గారి భారత భాగాన్ని, అతను విడిచిపెట్టిన భాగాన్ని మరలా తీసుకుని ఎర్రాప్రగడ మళ్ళీ అటువంటి శరద్వర్ణనతోనే ఆ అరణ్యపర్వ భాగాన్ని పూర్తి చేశాడు. ఆ పద్యం కూడా చాలా ఆహ్లాదజనకంగా ఉండి నన్నయ్య గారి అక్షరరమ్యతని, సూక్తి నిధిత్వాన్ని చక్కగా అనుకరించి అతని మార్గంలో పయనించి అరణ్యపర్వ పూరణ చేసినటువంటి ఎర్రన గారి
నేర్పుని ఈ పద్యం తెలియజేస్తుంది. స్ఫురదరుణాంసురాగరుచి పొంపిరిబోయి, స్ఫురదరుణాంసురాగరుచి పొంపిరిబోయి, నిరస్త నిరదావరణములై దళత్ కమల వైభవ జృంభణముల్లసిల్ల, ఉద్ధురతర హంససార సమధువ్రత నిస్వనముల్ సెలంగగా, కరము వెలింగె వాసరముఖంబులు శరద వేళ చూడగన్. నన్నయ్య వదిలిన వర్ణనాసూత్రాన్నే ఎర్రన పట్టుకుని ముందుకెళ్ళాడు. ఈ పద్యంలో శారదరాత్రుల వర్ణనతో పాటు ముందు ముందు దుర్యోధనాదులకు సంభవించే పరాభవాలు సైతం గర్భితంగా ఉన్నట్లు పండితులంటారు. అవమానాలకు గురైన దుర్యోధనాదులను పాండవులు విముక్తి చేయడాన్ని కూడా ఇందులో ఎర్రన పొందుపరిచాడని ధ్వనిగా ఈ భావం ఈ పద్యంలో స్ఫోరకమవుతుంది. కవి రచనలో ఉత్తమోత్తమైనటువంటి శ్రేష్టత్వాన్ని తెలియజేసేది ధ్వని మార్గం. ఆ ధ్వని మార్గం ఈ వర్ణనలో నన్నయ్య, అతని మార్గాన్ని అనుసరించిన ఎర్రన కూడా నెలకొల్పి భారతాన్ని శాశ్వతం చేశారు మన హృదయాల్లో. ఇక తిక్కన గారు తన విరాట పర్వ ప్రారంభం, అతడు గొప్ప యజ్ఞం చేసి సోమయాజి అయి భారతాంధ్రీకరణకు పూనుకున్నాడు. అతడు సాధించదలుచుకున్నది హరిహరాద్వైతాన్ని లోకంలో ప్రవేశపెట్టి శైవ వైష్ణవ భేదాలని ఆపాలని. అతని ఇష్టసిద్ధికి కారణమైనటువంటి ఆ పరతత్వాన్ని అతడు ఎలా భావించాడో తిక్కన గారి యొక్క ప్రారంభ పద్యం, నాంది పద్యం చూద్దాం. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప, భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి, విష్ణు రూపాయ నమః శివాయ, విష్ణు రూపాయ నమః శివాయ అని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చ మెచ్చు పరతత్వము గోచెద ఇష్ట సిద్ధికి. వైష్ణవ శైవ భేదాలకు తిలోదకాలిస్తూ ఇద్దరు దేవుళ్లను చక్కగా స్తుతిస్తూ తిక్కన ఈ పద్యం రాశాడు. తిక్కన కాలంలో హరిభక్తులకు హరభక్తులకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులున్న వాస్తవాన్ని గ్రహిస్తే ఈ ప్రార్థనలోని ప్రాశస్త్యం పాఠకులకు అవగతమవుతుంది. భారతం యొక్క ప్రశంసని చెప్పేటటువంటి తిక్కన గారి పద్యం చూద్దాం. భారతం పంచమ వేదమని కీర్తి పొందింది. వేదములకు అఖిల స్మృతివాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తామూదల ధర్మార్థ కామమోక్ష స్థితికి, తామూదల ధర్మార్థ కామమోక్ష స్థితికి. ధర్మ అర్థ కామ మోక్షాలనేవి పురుషార్థాలు. ఈ పురుషార్థాలు సాధించడంలో వేదాలు గాని, ధర్మశాస్త్రాలు గాని, పురాణాలు గాని తమలో తాము కొంత భేదభావాల్ని, వాదైన భావాల్ని ప్రకటించాయి. ఆ వాదైనటువంటి చోట్లన్నిటా కూడా సమన్వయమైనటువంటి స్థితిని భారతం తెలుపుతూ, ఇదే ధర్మార్థ కామమోక్ష స్థితులకి, పురుషార్థాలకి మూలమైనటువంటి రీతి అని చెప్పి చక్కని రీతిని తెలియజేసేది భారతం పంచమ వేదం అని ఈ పద్యం చెప్తోంది. మహాభారతం వేదాలకు, అఖిల స్మృతి వాదాలకు, బహుళ పురాణాలకు, ధర్మార్థ కామమోక్ష స్థితులకు మూలం. కీచకుని రాకతో భీముడు ఉద్రిక్తుడయ్యాడు. ధర్మరాజు యొక్క అశక్తత, ధర్మగుణమే కీచకుణ్ణి ఏమీ చేయకుండా చేస్తోందని ఉద్రిక్తుడైనటువంటి భీముణ్ణి ద్రౌపది రహస్యంగా కలిసి, ఆ ఉద్రిక్తత పనికిరాదు,
ధర్మరాజు సామాన్యుడు కాడు, ధర్మరాజు ప్రశంసాపాత్రుడు అని చెప్పి ధర్మరాజు గుణాల్ని సైరంధ్రి రూపంలో ఉండేటువంటి ద్రౌపది భీమునికి నచ్చ చెబుతూ ఈ విధంగా ఆ స్తుతి చెబుతోంది. యౌవాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు యౌవాని చారిత్రమెలలోకములకు నొజయై వినయంబు నొరపు గరపు యౌవాని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలిను చూడు యవ్వాని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిగృణి వేష్టితంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. ఆ ఆ ధర్మరాజును తోలనాడిన అతని తమ్ములను ఉద్దేశించి ద్రౌపది ఇలా అంటున్నది. ధర్మరాజు గొప్ప దానశీలుడు. ఆయన సచ్చీలము సమస్త లోకాలకు ఆదర్శప్రాయమైనది. ఆయన చూపు సంపదలను సృష్టిస్తుంది. ఆయన గుణగణాలు సమస్త లోక విదితాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మానవమాత్రుడు కాడు. నయతి ఇది నీతి. మనిషిని మంచి మార్గంలో పెట్టడానికి శరీరంలో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టుగా కళ్ళు ఎలాగైతే దారి చూపిస్తూ మంచి దారిలో నడిపిస్తాయో, నీతి అనేది కూడా మనిషిని మంచి దారిలో పెడుతుంది. ఈ మంచి దారిలో పెట్టేటటువంటి నీతిని అనేక రకాలుగా నీతి శాస్త్రంగా పేరొందినటువంటి భారతంలో విదురుడు అనే పాత్ర ద్వారా చక్కగా ఆ నీతి పద్యాలను మనకి వెల్లడించడం జరిగింది. ఈ విదురుని నీతి పద్యాలు సంగ్రహంగా ఉండి చక్కని మార్గాన్ని చూపిస్తూ చక్కని సంయమనాన్ని అలవరుస్తూ మనిషిని మంచిదారిలో పెట్టడానికి తోడ్పడేటటువంటి భారతంలో ఉండేటటువంటి విదురుడి నీతి పద్యాలు అవలోకనం చేస్తారు. నిద్రలేక కృంగిపోవడానికి కారణాలేమిటి? ఒకనాడు ధృతరాష్ట్రుడు, నాకు నిద్ర పట్టడం లేదు, ఈ నిద్ర పట్టకపోయినప్పుడు అలసట కలిగింది, ఈ అలసట తీరే మార్గం ఏమైనా చక్కని నీతి ద్వారా చెప్పు అంటే, నీకు నిద్ర కలగకపోవడానికి కారణం ఏమిటి? ఈ కింద చెప్పిన వాళ్ళకి నిద్ర కలగదు, నువ్వు అందులో ఏ వర్గానికి చెందినవాడివి అని చమత్కారంగా అంటూ నిద్ర పట్టకపోవడానికి కారణాలైనటువంటి వాటిని చెప్తున్నాడు. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలు పడినయతడు, మృచ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిపా. ఒక బలవంతునితో తీవ్రమైనటువంటి పోటీలో ఉన్నవాడికి అతనితో పోటీలో స్పర్ధలో గెలుద్దామనే తాపత్రయంతో నిద్రపట్టడు. ఇక తన ధనాన్నంతా కోల్పోయినవాడు ఆ ధనం ఎలా సేకరించుకుందామో, మళ్ళీ ఎలాగ నాకు అబ్బుతుందా అని ఆ బాధతో నిద్రపట్టడు. అలాగే దొంగతనం చేయడానికి వేచి ఉన్నవాడు ఆ దొంగతనం విజయవంతంగా నెరవేరడానికి నిద్ర లేకుండా పాటలు పడుతూ ఉంటాడు. అలాగే కామవికారంతో అలమటించేవాడు కూడా నిద్ర లేకుండా కృంగిపోతాడు. వీరందరూ కూడా నిద్ర లేక అలమటించేవారు అని చెప్పి విదురుడు చెబుతున్నాడు. కౌరవనాథుడికి కాపురుష గుణాలు ఏంటో చెప్తున్నాడు. ఈ కాపురుష గుణాలన్నీ కూడా నీ కుమారుడైన దుర్యోధనులో ఉన్నాయి సుమా అని చెప్పి వ్యంగ్యంగా సూచిస్తున్నాడు. అతన్ని ఈ కాపురుష గుణాల నుంచి మరలిస్తే అతన్ని నువ్వు మంచిగా తీర్చిదిద్దినవాడు అవుతావు అని చెప్పి ధ్వనిగా. కోపము, ఉబ్బును, గర్వము,
ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఓ కౌరవనాథ, కోపం, ఉబ్బిపోవడం, గర్వం, దురభిమానం, పనిపాటు లేకపోవడం ఇవన్నీ కూడా దుష్టుల గుణాలు. చీటికి మాటికి చిరుగురులాడుతూ ఉండడం, ఎవరైనా పొగిడితే ఆ పొగిడిన వాళ్ళు పొగిడిన పొగడ్తలో అబద్ధం సత్యం ఏమీ పట్టించుకోకుండా ఉబ్బి తబ్బిబ్బైపోవడం, తీవ్రమైనటువంటి దురభిమానం, తన ఆడిందే మాట తనన్నదే వేదం అనేటటువంటి దురభిమానం, గర్వం, ఏమీ లేకుండా సోమరితనంతో కాలం గడపడం ఇవన్నీ కూడా దుష్టుల గుణాలు అని చెప్పి విదురుడు చెప్తున్నాడు. ఇక శిష్టులు, ఆ శిష్టులైనటువంటి వాళ్ళకి వినీతిని చేకూర్చేటటువంటి 3 గుణాలు, అవే దుష్టులకి ఏ రకంగా అహంకారానికి మదానికి కారణం అవుతాయో చెప్తున్నాడు. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు పొనరించును సజ్జనులైన వారికి అడకువయును వినయము ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఓ మహారాజా, ఈ లోకంలో ధనం, విద్య, వంశం ఇవి దుష్టులకు మదం కలిగిస్తాయి. ఇవే గుణాలు శిష్టులకు వినయం చేకూరుస్తాయి. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ అని మరో సంస్కృత సూక్తిలో చెప్పినట్టుగా, విద్య తగువులు పెట్టడానికి, ధనం గర్వాన్ని పెంపొందించడానికి, శక్తి పరులను పీడించడానికి. ఇందులో శక్తి బదులు వంశం, ఉత్తమ వంశంలో పుట్టాను అనేటటువంటి అహంకారం దుష్టులకు ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇవే గుణాలు ధనం ఉన్నప్పుడు శిష్టులకి ఉదారతని, ఔదార్యాన్ని, దానగుణాన్ని పెంపొందిస్తాయి. వాళ్ళకి విద్య వల్ల వినయము, పాత్రత, అర్హత, తద్వారా సుఖము, కీర్తి శిష్టులకు కలిగిస్తాయి. ఉత్తమ వంశంలో పుట్టడం అనేది ఉత్తమమైనటువంటి కార్యాలు చేసి లోకంలో పేరొందడానికి శిష్టులకు తోడ్పడతాయని చెప్పి ఆ 3 గుణాలు దుష్టులకి శిష్టులకి ఏ రకంగా తేడాగా ప్రవర్తిస్తాయో ఇందులో చెప్తున్నాడు. ఇక ఒక్కడు చేయకూడని పనులు విను మధురాహారంబులుగొనుటయు పెక్కండ్రు నిద్రగూరిన ఎడమేల్కనియునికియు కార్యాలోచనము తెరువు నడుచుటయును చనదొక్కనికిన్ ఏకహ స్వాదు న భుంజియాతని సంస్కృతంలో సూక్తి. మధురమైన ఆహారం అంటే గొల్లపిల్లలు కృష్ణుడితో కలిసి ఆ కార్తీక మాసంలో సమారాధన చేసుకున్నప్పుడు అందరూ పంచుకుని తిన్నట్టుగా పంచుకుని తిని ఆనందించాలి గాని ఒక్కడూ మెక్కేయడం సమంజసం కాదు. అలాగే అనేక మంది నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక్కడూ మేల్కొని ఉండడం అది సమంజసమైంది కాదు. అలాగే ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఒక్కడూ వెళ్ళడం కూడా శ్రేయస్కరం కాదు. ఏదైనా విషయంలో ఆలోచన చేసేటప్పుడు కూడా ఆ ఆలోచన ఒకరిద్దరిని దగ్గర పెట్టుకుని చేస్తే అందులో ఉండేటటువంటి సమయోచితమైనటువంటి ప్రజ్ఞ అతనిలో ఉద్భవించడానికి కారణమవుతుంది. కాబట్టి కార్యాలోచన కూడా ఒక్కడూ చేయకూడదు. దారిలో నడవడం కూడా ఒక్కడూ వెళ్ళడం అది శ్రేయస్కరం కాదు అని చెప్పి ఇవన్నిట్లో కూడా అందరి అవసరం, సాంఘికమైనటువంటి శక్తి పనిచేస్తుంది అని చెప్పి ఈ అన్ని విషయాల్లో కూడా చెప్తున్నాడు. ఉత్తముడు అని ఎవడనిపించుకుంటాడు? దానికి పురుషుండు 2 తెరగుల ధరనుత్తముడనగబరగు తానెయ్యడలన్ పరుసములు పలుకకునికిన్ దురితంబులు వరయు పనులు దొరగుట కథనం. ఒకరిని మనసా వాచా కర్మణ బాధించకుండా ఉండడం, అందులో మాట దూకుడుతనం లేకుండా పరుషవాక్యాలు పలకకుండా ఉండడం వల్ల ఉత్తముడనిపించుకుంటాడు. అంతేకాకుండా చేతలో కూడా చెడ్డ పనులు చేయకుండా ఉండడం, అందరికీ మేలు కోరి అందరి హితం కోరేటటువంటి, అందరికీ ఉపకారకమైనటువంటి పనులు చేయడం వల్ల కూడా లోకంలో పురుషుడు ఉత్తముడనిపించుకుంటాడు.
నోటిని సంయమనం చేసుకోవాలి. ఆ నోటి ద్వారా చేసేటటువంటి పనుల్లో చక్కని క్రియాశీలత చూపించి ఉపయోగకరమైనటువంటి పనులు చేయడం ద్వారా ఉత్తమత్వం లభిస్తుంది. ఇక సప్త వ్యసనాలు అంటే ఏమిటో చెప్తున్నాడు విదురుడు. వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంపు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనము గవము సేతయనడు సప్త వ్యసనముల జనదు తగులా. స్త్రీలపై వ్యామోహం, జూదం, త్రాగుడు, వేట, పరుషంగా మాట్లాడి హింసించడం, కఠినంగా ఉండడం, ధనం నిష్ప్రయోజనంగా ఖర్చు చేయడం, ఇవి సప్త వ్యసనాలు. ఈ సప్త వ్యసనాల ద్వారా మహామహులైనటువంటి నలుడు, ధర్మరాజు వంటి వారు జూదం ద్వారా హాని పొందారు. స్త్రీలపై వ్యామోహం ద్వారా సుమతి భర్త అయినటువంటి కౌశికుడు కుష్ఠవ్యాధి పీడితుడయ్యాడు. అలాగే వేట ద్వారా ధర్మరాజు తండ్రి అయినటువంటి పాండురాజు నష్టపోయాడు. రాముడి తండ్రి అయినటువంటి దశరథుడు వేట ద్వారా నష్టపోయాడు. అంతేకాకుండా పరుషంగా మాట్లాడి హింసించడం, కఠినంగా ఉండడం, నిష్ప్రయోజనంగా ధనం ఖర్చు చేయడం, ఇవన్నీ కూడా సప్త వ్యసనాలు అని చెప్పి వీటిలో చిక్కుకోకుంటే చాలా మంచిది అని చెప్తున్నాడు. నడవడియను మున్నీటిని కడవంబెట్టంగా ఓడకరణింతానొడగూడుననిన సత్యము గడచిన గుణమింక నుండుగలదే అరయన్. నడవడి అనేటటువంటిది పెద్ద సముద్రం లాంటిది, గంభీరమైనది. ఆ నడవడికకి చక్కని ఓడలా తోడ్పడేది సత్యం అని చెప్పి ఒక దగ్గర చెబుతూ ఆ నడవడికకి చక్కని సూత్రాలు కొన్ని చెప్తున్నాడు. నీ వేషంలో నిరాడంబరత్వం ఉండాలి, నిన్ను నీవు పొగుడుకోకూడదు, ఒకరు నిన్ను ప్రశంసించేటట్లుగా పనులు చేయాలి గాని ఆత్మస్థుతి పనికిరాదు. ఎవరైనా సరే నిన్ను నొప్పి కలిగించేటట్టు మాట్లాడినా సరే వారిని మళ్ళీ తోలనాడి వాళ్ళన్న మాటకి ప్రతీకారం తీర్చుకోకూడదు. దానం ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన దానం ఎందుకు ఇచ్చానరా దేవుడా అనుకోకూడదు. ఇవన్నీ కూడా నడవడిని తీర్చిదిద్ది మంచి మార్గంలో పెట్టేటటువంటి సూత్రాలు అని చెప్తున్నాడు. తగిన వేషంబు తనుదాన పొగడు కొనమి నొచ్చియును కీడు పలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడికి ఒప్పుసేయు నడవడికి ఒప్పుసేయు. నీ మాట తీరు లోకంలో నీకు మెప్పు కలిగిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొందరు అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ ఉంటారు అని ఒక జాతీయం ప్రయోగిస్తూ ఉంటారు మన వాళ్ళు. మృదువుగా సరళంగా మాట్లాడాలి. ఆ మాట తీరు మీద ఆధారపడి ఎన్ని శ్రేష్టమైనటువంటి గుణాలు, చెడు గుణాలు కూడా ఉంటాయో ఆ మాట తీరును గురించి చెబుతున్నాడు ఈ క్రింది పద్యంలో. చెలిమియు పొగయును తెలివియు కలగయు ధర్మంబు పాపగతియును పెంపుంతులువతనంబును వచ్చును పలుకుబడిన కాన పొసగ పలుకగవలయు. ఒకరితో శత్రుత్వం గాని, ఒకరితో స్నేహం గాని, ఒకరితో మాట్లాడేటప్పుడు నీ ప్రజ్ఞను నిరూపించుకునేటటువంటి గుణం గాని, ఒకరికి కలత కలిగించేటట్టుగా నొప్పించడం గాని, ధర్మ మార్గాన్ని సూచించే విధంగా ప్రవర్తించడం గాని, పాపాన్ని తలపించే విధంగా చెప్పడం గాని, అంతేకాకుండా అందరిలో అభివృద్ధి సాధించడం గాని, అందరిలో నిందింపబడ్డం గాని, ఇవన్నీ కూడా నువ్వు పలికే తీరును బట్టే ఆధారపడి ఉంటాయి. స్నేహం, పగ, తెలివి, విచారం, ధర్మం, పాపం, తులువతనం ఇవన్నీ మాట తీరుపై ఆధారపడి ఉంటాయి. కనుక చక్కగా సరళంగా వెన్నలో చేయిపెట్టినంత మృదువుగా మాట్లాడాలని విదురుడు చెబుతున్నాడు. ఇక అటువంటి మాట తీరుని గురించి చెబుతూ ఆ మాటలనే బాణాలు ఎంత హాని కలిగిస్తాయో, మనస్సుని ఎంత కుందింపజేస్తాయో చెప్తున్నాడు. తనువున విరిగిన అలుగుల అనువున పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలుని
అధిపా. దేహంలో గుచ్చుకున్న బాణాలైనా సరే మెల్లగా తీసేయవచ్చు గాని, ఆ బాణాలని తీసేసి శరీరాన్ని సాంత్వనపరచొచ్చు గాని, మనస్సులో గుచ్చుకున్న నిష్ఠురమైన మాటలనే బాణాలని తీయడం అసాధ్యం అంటున్నాడు విదురుడు. ఇక శాంతి చేకూరడానికి ఉత్తమమైనటువంటి సాధనాలేమిటో చెప్తున్నాడు. నియత తపమును ఇంద్రియ నిగ్రహంబు భూరి విద్యయు శాంతికి కారణములు. వాని అన్నింటి కంటే మేలైన శాంతి కారణము లోభముడుగుట కౌరవేంద్ర. నిగ్రహాన్ని అలవరచి నియమాన్ని అబ్బజేసే తపస్సు, శరీరంలో ఉండేటటువంటి సకలేంద్రియాలని కూడా మంచిదారిలో పెట్టి సంయమనం అలవాటు చేసే ఇంద్రియ నిగ్రహం, అటువంటి తపస్సుకి నిగ్రహానికి కారణమైనటువంటి మంచి విద్య, ఇవి మనిషికి శాంతికి కారణమవుతాయి. వీటన్నిటికంటే కూడా లోభగుణాన్ని అణుచుకోవడమే మేలైన శాంతి అని చెప్తున్నాడు. ఇక అన్ని ధర్మాలకి మించినటువంటి ధర్మపది కూడా పరాయణమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని చెబుతూ ఈ నీతి మార్గానికి తలమానికమైనటువంటి నీతిని తెలియజేస్తున్నాడు విదురుడు. పొరులేయవియొనరించిన నరవర అప్రియముతన మనంబునకగు తానురులకు అభిషేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. వాడు నన్ను చాలా నొప్పించాడు, నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ మాటలతో అని లోకంలో అంటూ ఉంటాం. కానీ ఆ వెంటనే మనం అమాయకత్వంతోనో గడుసుతనంతోనో అనుకుని మళ్ళీ అటువంటి మాటలతోనే ఎదుటివాడిని మనం గాయపరుస్తూ ఉంటాం. కానీ విదురుడు చెప్పేది ఏంటంటే, ఇతరులు మనకు ఏ పనులు చేస్తే అప్రియంగా ఉంటాయో అలాంటి పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మం అంటున్నాడు. ఆ పని నీకు అప్రియమని తోచింది, దానివల్ల నీకు ఒక దుఃఖం కలిగింది, ఆ అనుభవంతో నువ్వు తెలుసుకుని నాకు దుఃఖం కలిగించే విషయం ఇతరులకి నేను చేయకుండా ఉండడం అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పి ఈ నీతిలో మనం గ్రహించదగిన. జూదంలో ఓడిపోయినటువంటి పాండవులు అరణ్య అజ్ఞాతవాసాల్ని అనేక కష్టనష్టాలు కోర్చి అనేక విజయాలు సాధిస్తూ ఉదాత్తమైనటువంటి చక్కని మత్త గజాల్లాగా అరణ్య అజ్ఞాతవాసాల్ని నిర్విఘ్నంగా కొనసాగించి ఉపప్లావ్యము అనే చోట విశ్రమించి వారందరూ కూడా ఎలాగైనా సరే సోదరులైనటువంటి వాళ్లతో సంధి నెలకొల్పుకోవాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడిని రాయబారం పంపడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ రకంగా శ్రీకృష్ణుడిని రాయబారం పంపి సంధి చేయడం అనేది కౌరవుల చేత అనేక అవమానాలకు లోనైనటువంటి ద్రౌపదికి ఇష్టం లేదు. తన యొక్క ఘనత, తన యొక్క ప్రశస్తి చెబుతూ నేను ఇన్ని కష్టాలు పడ్డాను అని చెప్పి ఆమె కృష్ణుడు రాయబారంకి వెళ్లే సందర్భంలో వాపోతోంది. తన అన్న అయినటువంటి కృష్ణుని ముందు ద్రౌపది వాపోయిన తీరు తిక్కన గారు చాలా కరుణరస ప్రధానంగా ఉదాత్త చరిత్ర అయినటువంటి ద్రౌపది పతివ్రతల్లో మిన్నగాబట్టి ఆమె మాట తీరులో నేర్పు కూడా ఈ పద్యం చక్కని ఉదాహరణగా ఉంటుంది. వరమున బుట్టి తిన్ భరత వంశమున జొచ్చి తిని అందు పాండుభూవరునకు కోడలైతి జనవంజుల పొందితి నీతి విక్రమస్థిరులగు పుత్రులన్ బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసి జనాభా ఇన్నిట ప్రశస్తికి ఎక్కిన దానను ఎంతయున్. ద్రౌపదునికి వరం వల్ల పుట్టాను, భరతవంశంలో ఉండి
పాండురాజుకు కోడల్నై నీతి పరాక్రమవంతులైనటువంటి సుపుత్రుల్ని కన్నాను. అంతేకాకుండా దుష్టజుమ్నుడు, కృష్ణుడు అనేటటువంటి ఇద్దరు సోదరుల యొక్క అండదండలు పొందాను. స్త్రీజనుల్ని ఉద్ధరించేటటువంటి ఓ సరసి జనాభా, నన్ను ఆపదల్లో ఎప్పుడూ ఆదుకొని వస్త్రాభరణం వంటి సమయాల్లో అండదండగా నిలిచినటువంటి నీవు కూడా నన్ను అనేక రకాలుగా ప్రశంసించావు. ఈ రకంగా అనేక విధాలుగా వరం వల్ల పుట్టడం ద్వారా గాని, ఉత్తమ వంశంలో ప్రవేశించడం ద్వారా గాని, ఒక పాండుభూరాజు యొక్క ఇంట్లో మెట్టడం వల్ల గాని, చక్కని పుత్రుల్ని, వంశవర్ధమానులైనటువంటి పుత్రుల్ని పొందడంలో గాని నేను ఎవరికి తీసిపోను అని చెప్పి ద్రౌపది చెప్తోంది. ఇంకా అంటోంది, నేను అటువంటి దుష్టుడి చేతిలో పొందిన బాధ అది ఏ కులాంగన కూడా పొందకూడనిది అని వాపోతోంది. నీవు సుభద్ర కంటే కడు నెయ్యము గారవముందలిర్ప సంభావన చేయుదు, ఇట్టినను పంకజనాభా ఒకండు రాజసూయావబృధంబునందు శుచి అయి పెను పొందిన వేణి బట్టి ఈ ఎవరు చూడగా సభకు నీడ్చే కులాంగననిట్లో నర్తురే. అంతకు మునుపు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ సమాప్తిలో శుచిగా స్నానం పొందినటువంటి ఆ జుత్తు పట్టుకుని దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు ఈడ్చి తేడం ఈమెకు వ్యధకు కారణమైంది. సొంత చెల్లెలైనటువంటి సుభద్ర కంటే కూడా ఎక్కువ ప్రేమతో ద్రౌపదిని సంభావించే కృష్ణుడంతటి అన్న ఉండగా కూడా నేను ఇటువంటి అవమానం, నా భర్తలందరూ నా చేరువనే ఉండగా ఇటువంటి అవమానం పొందేనని చెప్పి ఆ వాపోయిన తీరు మనకి ఎంతో ఆవేదన కలిగిస్తుంది. ఇక యుద్ధమే సిద్ధము, ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్యోధనుని వంటి వాడి ప్రవర్తన వల్ల సంధి కొనగూడడం సాధ్యం కాదు అని నిర్ణయానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ధర్మానికి, సత్యానికి పాపం చేత, బొంకు చేత హాని పొందినప్పుడు ఏమిటి జరుగుతుందో ధృతరాష్ట్రునికి ఉద్బోధ చేస్తున్నాడు. భీష్మాదులందరూ కూడా, భీష్మద్రోణ కృపాది ఘనులంతా కూడా దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు. వీళ్ళంతా దక్షులు, సమర్థులు. వీళ్ళంతా దుర్యోధనుడి మాటకి ఎదురు చెప్పలేక అతని ఉప్పు తింటున్నామనే నెపంతో మిన్నకున్నారు. ఆ మిన్నకున్న వారికి తప్పక హాని జరుగుతుంది. ధర్మానికి, సత్యానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉండేటటువంటి, దైవం తోడుగా ఉండేటటువంటి ధర్మరాజుకి ఎప్పుడు మేలే జరుగుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక, చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, అది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్, ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మానికి, సత్యానికి అండగా నేను నిలుస్తాను అని పరమాత్ముడు చెప్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఎవరెన్ని చేసినా ధర్మాన్ని, సత్యవ్రతుల్ని రక్షించడానికి దైవం ఉన్నాడు సుమా అని ఉద్బోధిస్తున్నాడు. ఇంత చెప్పినా సాక్షాత్తు పరమాత్ముడే వచ్చి రాయబారిగా వెడలి వచ్చి సంధి మేలని చెప్పినా సరే వినకుండా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుని మనోనిశ్చయం, పట్టుదల లోకంలో మనం వింటూ ఉంటాం. సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వనన్నాడు. ఆ పట్టుదల, మనోనిశ్చయాన్ని తెలిపేటటువంటి దుర్యోధనుని యొక్క నడవడికను వెల్లడి చేసే ఈ పద్యం. ఏమును వారు పంచుకొని ఏలుట కల్గదు, పల్కకుండు మింకేమియు వాడి సూది మొన ఇంచుక మోపిన ఎంత మాత్రము భూమి యొనర్చి పాండు నృపపుత్రుల గిత్తునే
ఎవరైనా సంగ్రామమునన్ జయంబుగొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్. మేము పాండవులు రాజ్యాన్ని పంచుకొని పాలించడం జరగని పని. పాండుకుమారులకు రాజ్యంలో భాగం కాదు కదా. సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వనుగాక ఇవ్వను. మాలో ఎవరైనా యుద్ధంలో విజయం పొంది రాజ్యాన్ని పాలించేందుకు నిశ్చయించాను. ఇదే నా నిర్ణయం అన్నాడు. ఈ రకంగా రాయబార సమయంలో ద్రౌపది పాత్ర యొక్క ఔచిత్యాన్ని, శ్రీకృష్ణుని మాట నేర్పును, దుర్యోధనుని యొక్క నీచబుద్ధిని ఇవన్నీ తెలియజేసే చక్కని పద్యాలు. ఈ పద్యాలన్నీ కూడా మనకి చక్కని నాటకీయ ధోరణితో కనులకు కట్టినట్లుగా పాత్రల్ని తీర్చిదిద్దడంలో నేర్పుగలిగినటువంటి తిక్కన గారి రచనలో మనకి ఈ నేర్పంతా కూడా కనిపిస్తుంది. తిక్కన గారి రచన అలతి అలతి తునియల కాహళ సంధించిన రీతి. చిన్న చిన్న తేట పదాలతో చక్కని ఢంకానాదం చేసినట్టుగా అపురూపమైనటువంటి చక్కని భావ సౌందర్యం, భావగంభీర్యం కలిగి మనకు ఆ పాత్రల్ని కళ్ళకు కట్టేటట్టుగా చేసి చక్కని రూపు తీర్చిదిద్దేటట్టుగా ఆ పాత్రలన్నీ మన కళ్ళ ముందు నడయాడేటట్టుగా చేసేటటువంటి ఆ తిక్కన సోమయాజి ధన్యుడు. ఈ పద్యాలన్నీ పొంది, ఈ పద్యాల ద్వారా భారత సారాన్ని పొందినటువంటి ఆంధ్రులంతా కూడా ధన్యులు, 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 ముమ్మాటికి ధన్యులు.